క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఆరాధనల కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచం ఎటువంటిదంటే రంగుల ప్రపంచం. ప్రపంచమంతా ఎటువంటిది? రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో జీవిస్తున్న మనము చాలాసార్లు మోసపోతుంటాం. రంగుల ప్రపంచం అంటే మాయాజాలముతో నిండినటువంటి ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ప్రశంస ఉంటుంది, విమర్శ ఉంటుంది. ఎప్పుడు ప్రశంస ఉండదు, ఎప్పుడు విమర్శ ఉండదు. ప్రశంస అంటే ఏమి? పొగడ్త. విమర్శ అంటే కించపరచడం. ప్రతి మనిషికి ప్రశంసలు విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమంటే, విమర్శలకు కృంగిపోకు, ప్రశంసలకు పొంగిపోకు. విమర్శలకు కృంగిపోదు, ప్రశంసలకు పొంగిపోకు. ఎవరైనా నిన్ను విమర్శిస్తే కృంగిపోవద్దు, ఎవరైనా నిన్ను ప్రశంసిస్తే ఎక్కువగా పొంగిపోవద్దు. కృంగిపోవడం వల్ల ప్రమాదమే, పొంగిపోవడం వల్ల ప్రమాదమే. కృంగిపోతే బలహీనమైతాము, ఎక్కువగా పొంగిపోతే పొంగిన పాలు ఎక్కడ పోతాయి? పొయ్యి పాలు అయితే. అవునా కదా? అది పొయ్యి మీద ఉండి ఒక పాత్రలో బాగా వేడైతే ఏం కాదు, కానీ అది ఎక్కువగా పొంగి పొర్లితే ఆ పొంగిన పాలు పొయ్యి పాలు అయితే. ఎక్కువగా పొంగిపోతే మన జీవితం అంతే. ఎక్కువగా కృంగిపోతే కూడా మనుషుల యొక్క విమర్శలకు కృంగిపోకూడదు, మనుషుల యొక్క పొగడ్తలకు పొంగిపోకూడదు. చాలా మంది పొగడ్తలకు బాగా పొంగిపోతూ ఉంటారు. అంటే ఎవరినైనా బాగా పొగిడితే ఇంకా నా అంత గొప్పలు లేడు అని పొంగిపోతూ ఉంటారు. ఎవరినైనా విమర్శిస్తే చిన్నదానికి ఎక్కెక్కి ఏడుస్తుంటారు. ఈ రెండు చాలా ప్రమాదమే. ఈ రెండు చాలా ప్రమాదం. అన్నిటినీ ఓర్చుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి అన్నిటినీ ఓర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకయి రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇక్కడ మొర్దెకయి యూదుడైనటువంటి రాజైన అహష్వేరోషునకు ఎట్లా ఉండేవాడు? ప్రధానమంత్రిగా ఉండేవాడు. ప్రధానమంత్రి అంటే ఎవరు? చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిగా ఉండేవాడు. రాజుల కాలంలో రాజు తర్వాత ప్రధానమంత్రిగా ఈ మొర్దెకయి ఉండేవాడు. ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ఇక్కడ మొర్దెకయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా, ప్రైమ్ మినిస్టర్ అంటే మన దేశంలో అయితే ఆయననే మేకర్, ప్రతిది కూడా శాసించే హక్కు ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. అంత గొప్ప ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడైనా కూడా తన వారందరితో ఎట్లా ఉండేవాడంట? సమాధానముగా మాట్లాడుచు. ప్రతి ఒక్కరితో సమాధానంగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. మనమైతే చిన్న పదవి వచ్చింది అనుకోండి మారిపోతాం. చిన్న పదవి వస్తే పెద్దవాళ్ళని కూడా అరే అనే స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పెరిగితే అహంకారం అనేది పెరిగిపోతుంది. చాలా మందికి డబ్బు పెరిగితే అహంకారం పెరుగుతుంది, బలము పెరిగితే అహంకారం పెరుగుతుంది. ఇంకా ఏదైనా మనిషి దినదినము పెరిగి పెద్దవాడై అభివృద్ధి అవుతూ ఉంటే తన కింద వాళ్ళను మర్చిపోతారు. తన కింద వాళ్ళంటే లెక్కలేని తనముగా మారిపోతుంది. అంటే తన పూర్వస్థితిని ఏం చేస్తాడు? మనిషి మర్చిపోతాడు. ఉన్నతమైన స్థితికి వెళ్ళేసరికి పూర్వస్థితిని మర్చిపోతాడు. నేను ఎప్పుడు ఈ ఉన్నతము పూర్వము అని చెప్పేటప్పుడు ఒక కథ మీకు చెప్తుంటా, చాలాసార్లు చెప్పింటే కూడా. అంటే ఒక స్త్రీ తన జీవితంలో ఏం చేసేదంటే చింతకాయలు అమ్ముకొని, చింత చెట్టు ఎక్కి చింతకాయలు అమ్ముకునేది ఆమె. ఆ చింతకాయలు అమ్ముకున్న ఆమె ఏం చేసిందంటే పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండేది.
చాలా కాలం నుంచి ఆమెకి పెళ్లి కాలే, అందంగా ఉంది కానీ పెళ్లి కాలేదు. ఒక రాజు ఆ దారిలో పోయేటప్పుడంతా కూడా ఆ చెట్టు కింద ఆపి ప్రశాంతంగా ఆ చెట్టు కింద ఆ కారు నుంచి దిగి ఆమెను చూసేవాడు. చూసినప్పుడంతా అయ్యో ఈమె ఇన్ని బాధలు అనుభవిస్తుంది, ఇంత కష్టం అనుభవిస్తుంది కదా, కానీ ఈమెకి పెళ్లి కాలేదు, నాకు కూడా పెళ్లి కాలేదు, ఈమెని బాగుంది, అందంగా ఉంది, పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోసే ఆమెని రాజు ఏం చేసినాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని తన ఊరికి తీసుకుపోయినాడు. తర్వాత చాలా సంవత్సరాలకు మళ్ళా అదే దారిలో వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కారు ఆపి ఇద్దరు కార్ల నుంచి దిగినారు. ఎవరు? చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోస్తున్న ఆమె కొన్ని రోజులకు ఏమైంది, రాజును చేసుకునింది కాబట్టి ఆమె స్థితి ఏమైంది, రాజును చేసుకున్న తర్వాత ఆమె ఏమైతుంది, రానైపోయింది. రానైపోయేసరికి కారు దిగి ఆ చెట్టును చూసి అంటుందంట ఆమె, ఏమే ఇది ఏం చెట్టు, దీని కాయలు వంకరొంకరు ఉండేవి అని అడిగిందంట. ఏమని అడిగింది? ఇది ఏం చెట్టు, దీని కాయలు వంకరొంకరు కనబడుతున్నాయి అని అడిగినాడంట. అడిగితే ఆయన అన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇదే చెట్టు మీద ఎక్కి గోసు పోసుకొని చింత చెట్టు మీద ఎక్కి చింత ఆకు చింత కాయలు అమ్ముకొని బ్రతికే నీకు ఒక రూపిచ్చి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు రానివయ్యి ఈ చెట్టును మర్చిపోయినావంటే నీకు ఎంత అహంకారం అని చెప్పి రాజు ఏం చేసినంటే మళ్ళా అదే చెట్టు కింద ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు కింద ఆపితే ఆమె ఆ చెట్టు కింద ఏం చేసేదంటే మళ్ళా కాయలు తెంపుతుంది. అప్పుడు అడిగినాడంట రాజు, ఈ చెట్టు నీకు గుర్తొచ్చిందా, ఈ కాయలు నీకు గుర్తొచ్చినాయి అంటే, అమ్మో ఈ చెట్టు నాకెందుకు గుర్తు రాలేదు, ఇదే నన్ను బ్రతికించింది అని. ఈరోజు మనుషులు చిన్న చిన్నగా దేవుడు ఆశీర్వదిస్తే ఒక గొప్ప స్థితికి పోయి దేవుని మర్చిపోతుంటారు. అందుకే ఈరోజు మనం నేర్చుకునేది ఏమంటే, ప్రశంసలకి పొంగిపోవద్దు, విమర్శలకి కృంగిపోవద్దు. ఎక్కువగా కృంగిపోతే ప్రమాదము, ఎక్కువగా పొంగిపోతే ప్రమాదమే. తాత్కాలికంగా ఉండాలి మనిషి, న్యూట్రల్ గా ఉండాలి. కొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తుంటారు, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తుంటారు, ఇంకా ధనమును బట్టి అతిశయిస్తుంటారు, బలగమును బట్టి అతిశయిస్తుంటారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ అందము ఎన్ని రోజులే ఉండదు, ఈ బలము ఎన్ని రోజులు ఉండదు, ఈ ఆస్తి నీతో పాటు రాదు. అది మనందరికీ తెలిసి కూడా మన అందమును బట్టి సౌందర్యమును బట్టి గర్విస్తూ మనం ఏం చేస్తుంటాం అంటే మనకు మనమే పొంగిపోయి ప్రమాదంలో పడిపోతుంటాం. ఈ రాజు ఎటువంటి వాడంట, యూదుడైన మొర్దెకయి రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో ఎట్లా మాట్లాడేవాడు, సమాధానముగా మాట్లాడుచు. ఒకరోజు మన ఏరియాలోనే ఒక ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె చెప్తుంది, మొన్న మా కళ్ళ ముందరనే పెద్దగా అయ్యి మా కళ్ళ ముందరనే గొప్ప స్థితిని పొందుకున్నప్పుడు ఇప్పుడు పలకరేయకపోతే గంటన్నర నిలబడితే కూడా మమ్మల్ని పలకరేయడమే లేదు అని. ఒకప్పుడు అన్న అనే తోడు ఇప్పుడు ఏమంటున్నాడ, అరే అన్న స్థాయికి ఎదిగిపోయినారు అంటే దేని బట్టి అంటే ఉద్యోగమును బట్టి, డబ్బును బట్టి, పదవిని బట్టి మనుషులతో నడుచుకునే విధానమే మారిపోతుంది, ప్రవర్తన ఏమైతుంది, మారిపోతుంది. కానీ ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన వారందరితో ఎట్లా మాట్లాడేవాడు, సమాధానముగా మాట్లాడచ్చు. తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు, క్షేమాన్ని విచారించేవాడును. యూదులలో గొప్పవాడై తన దేశస్తులలో అందరికీ చాలా మంది అంటే ఇంకా కొంతమందికి నచ్చలేదు అని అర్థం. అందరికీ అంటే వేరు, చాలా మందికి అంటే వేరు, అవునా కదా? చాలా మందికి ఇష్టడుగా ఉండెను. దాదాపు 2000 మంది ఉన్నారనుకో, ఈ మందిలో చాలా మందికి ఇష్టడు అంటే ఇంకా కొంతమందికి ఏం వాడు ఇష్టడు కాదు అని అర్థం. అంటే సమాధానముగా ఉన్నా కూడా, తన జనుల గురించి క్షేమాన్ని విచారించే వాడుగా ఉన్నా కూడా అందరికీ ఆయన నచ్చలే. కొంతమందికి మాత్రమే నచ్చినాడు, మరి కొంతమందికి నచ్చలేదు. అంటే తన జీవితంలో ప్రశంసలు వచ్చి ఉంటవి, విమర్శలు
వచ్చి ఉంటాయి. అయితే వాటన్నిటిని కూడా ఓర్చుకొని మనం ముందుకు పోవాలి. అందుకే పెద్దలందరూ ఎదిగే కొద్దీ ఏమై ఉండాలా? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలా. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటా, మనము ఎత్తుగా ఉన్నాము, వాకిలి చిన్నగా ఉందంటే ఏం చేయాలా? నేను తల దించే ప్రసక్తే లేదు అని చెప్పి వాకిల్లో నిర్రుగా నడిస్తే ఏమవుతుంది? నెత్తి పగులుతుంది. ఖచ్చితంగా నువ్వు వాకిలి దగ్గరకు పోయినప్పుడు ఏం చేయాలా? తల వంచిపోవాలి. దేవుని ఎదుట కూడా కూర్చునేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నిలుచున్నప్పుడు కానీ భయభక్తులు కలిగి కూర్చోవాల దేవుని సన్నిధిలో. నీ ఇష్టానుసారం కూర్చుంటే ఇలా కుదరదు. దేవుని సన్నిధిలో ఒక అధికారి దగ్గరకు పోయినప్పుడు, ఒక అధిపతి దగ్గరకు పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన ఉంటుందో దేవుని ఎదుట కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ ఈ మొర్దెకై ఏం చేసేవాడంటే అందరితో సమాధానంగా ఉండేవాడు. తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడై ఉండి తన దేశస్థులలో చాలా మందికి ఎట్లా ఉన్నాడు? ఇష్టడుగా ఉండేను. చాలా మందికి అంటే కొంతమందికి ఇష్టడుగా, మరి కొంతమందికి ఇష్టం లేని వాడుగా ఉండేవాడు. అయితే విమర్శించే వాళ్ళు మన జీవితంలో ఉండాల్సిందే. మనము ఏదైనా తప్పు చేస్తే విమర్శించే వాళ్ళను మనం ప్రేమించాల్సిందే. విమర్శించే వాళ్ళు లేకపోతే నువ్వు ఎదగలేవు. విమర్శించే వాళ్ళు మన జీవితంలో ఉంటేనే మనం ఎదుగుతాం. అది ప్రేమతో విమర్శించాలి. మన లోపాలను ఎత్తి చూపి విమర్శించాలి. కానీ కొంత జనుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్చలేక విమర్శిస్తుంటారు. అటువంటి విమర్శలను దులుపుకొని ముందుకు పోవాలి. నిజంగా మనము తప్పు చేస్తున్నప్పుడు విమర్శలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 4వ అధ్యాయము 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి ఏమంట? అల్పమైన సంగతి. అంటే చిన్న సంగతే. మీరందరూ విమర్శించడం కూడా నాకు చిన్నగానే. ఎందుకంటే నన్ను నేనే విమర్శించుకొనను. మనమే ఏమైనా విమర్శించుకుంటామా? ఎవరో విమర్శించుకోలేము. మనమే బాగలేకపోయినా మనం ఏమంటామంటే నేను చాలా బాగున్నా, చాలా అందంగా ఉన్నా. మనమే ఏమంటాం అంటే నా అంత అందంగా మరి ఎవరు లేరు అని ఖచ్చితంగా మనమే అనుకుంటాం. మనమే విమర్శించుకోం. అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట అంటున్నాడు, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. నీకే దోషం కనబడుతుందా? నీ తప్పు నీకు కనబడదు, మన తప్పు మనకు కనబడదు. నాకుగా ఏ దోషము కూడా కానరాదు. మళ్ళీ ఏమంటాడు? అయినను నీతిమంతుడుగా నేను ఎంచబడను. నాలో ఏ దోషము నాకు కనబడదు, అయినా కూడా నాకు నేనే నీతిమంతుడనని నేను ఎంచుకున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు, గొప్ప సేవకుడు. ఇంత గొప్ప ఆయన చెప్తున్న మాట, నాకు నేనే నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ఎవరు? ప్రభువే నన్ను విమర్శించువాడు. మీ అందరూ విమర్శించినా కూడా అది నాకు అల్పమే, అంటే కొంచెమే. నన్ను విమర్శించేది ఎవరు? నా ప్రభువు నన్ను విమర్శించాలి. మనుషులు విమర్శిస్తే అది లెక్క చేయకూడదు. ఒకవేళ మనలో లోపం ఉంటే ఏం చేయాలంటే మనమే ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా. ఏం చేయాలా? ప్రశ్నించుకోవాలా, పరీక్ష చేసుకోవాలా, సరి చేసుకోవాలా. ఇది మనలో ఉండేటువంటి గుణం కలిగి ఉండాలి. మరొకసారి, మనల్ని ఎవరైనా విమర్శిస్తే అది మనం నిజంగా చేస్తూ ఉంటే
మనము నిజంగా గర్వపడుతుంటే, నిజంగా మంచి మనసు లేకపోతే వాళ్ళు ప్రశంసించడం నీకు సరైనది అయితే అప్పుడు ఏం చేయాలా? మనకు మనమే ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా. ఈ 3 చేసుకోవాలి. మనకు మనమే కనపడతామా? నీ ముఖము నీకు కనపడుతుందా? నీ ముఖము నువ్వు చూసుకోగలుగుతావా? నీ ముఖాన్ని ఎవరు చూడాలా? ఏమి ఇంత డల్లుగా ఉండవు అంటారు కదా. నువ్వు ఎక్కడ డల్లుగా ఉండవో నీ ముఖం నువ్వే చూసుకొని చెప్తావా? నువ్వు చూడాలంటే ఎక్కడ పోవాలా? నిజం చెప్పండి. నిన్ను నీవు చూసుకోవాలంటే ఎక్కడికి పోవాలా? అద్దం దగ్గర పోవాలా. ఇంకా వేరే వాళ్ళు చెప్పాలా. ఇంకా ఇంకొకటి ఉంది, నీళ్ళ దగ్గరకు పోతే కూడా నీళ్ళలో నీ ముఖం కనబడుతుంది. ఈ 3 నిన్ను గురించి చెప్తాయి, నీ ముఖం గురించి చెప్తాయి, నువ్వు ఎంత బాగున్నావో చెప్తాయి. నిన్ను నీవే ఎప్పుడు విమర్శించుకోవు, నిన్ను నీవే ఎప్పుడు ఏం చేసుకుంటాం? మనం గొప్పగా అనుకుంటాం. చూడండి దేవుని మాటలో చూడండి, సామెతలు 27వ అధ్యాయం 19వ వచనంలో నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు, సామెతలు 27వ అధ్యాయము 19వ వచనం, నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడుతుంది. ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడుతుంది. ఏమట్లున్నావు? మా నమ్మాలేదా అంటే, లేదప్పా నేను బాగున్నాండి. నువ్వు కూడా ఎందుకు అట్లున్నావు అంటాడు. ఒకరి మనసునకు మరి ఒకరి మనసు కనబడుతుంది, ఒకరి ముఖానికి మరొక ముఖము కనబడుతుంది. నీ ముఖాన్ని నువ్వే చూసుకోలేవు, నా ముఖమును నేనే చూసుకోలేము. ఒకవేళ చూసుకోవాలనుకుంటే మీరు చెప్పినట్ల ఎక్కడికి పోవాలి మనము? ఇంకా కొంతమందికి అయితే ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారు. చిన్న అద్దం కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు లేడీస్ పర్సులో పెట్టుకుంటారు, మొగోళ్ళు కూడా జోలో పెట్టుకుంటున్నారు దువ్వానతో పాటు. అంటే ముఖమునకు ముఖము ఎట్లా కనబడుతుంది? ఒక మనిషికి కనబడుతుంది. రెండవది అద్దంలో చూసుకోవాలా, మూడవది నీటిలో ముఖము చూసుకోవాలి. అందుకే నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. నీవు నీ కళ్ళతో నీ ముఖము చూసుకోలేవు. చూసుకుంటావా? చూసుకోలేము. ఇంకా ఇప్పుడు సెల్ వచ్చి నీ సెల్లులో కూడా కనబడతాం. స్క్రీన్ ప్లే దానిలో స్క్రీన్ మీద దాని మీద కూడా సరి చేసుకుంటుంటాం. అంటే రోజు మన ముఖమును చూసుకున్నట్టుగా మన మనసును కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మన మనసును మనం సరి చేసుకుంటూ పోవాలి. చూడండి, విమర్శకుడు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం. అది కూడా మంచి మనసుతో విమర్శించాలి. మంచి మనసుతో నిన్ను ఏం చేయాలా? హెచ్చరిక చేయాలి. మనిషి హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి హెచ్చరిస్తే దాన్ని మనం అసలు పట్టించుకోకూడదు. మనం చేసేది సరైనదిగా అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరందరూ విమర్శించినా కూడా అది నాకు మిక్కిలి అల్పమైన సంగతే. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను నీతిమంతుడుగా నేను ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రభు నన్ను విమర్శించాలి అని చెప్తున్నాడు. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. వినయ మనస్కుడు ఘనత నందును. ఎవరు? వినయము గలవాడు ఘనత పొందుతాడు. విమర్శించినప్పుడు ఏం చేయాలని చెప్తే నేను ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలి. వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడినప్పుడు మనకు మనమే ప్రశ్నించుకోవాలా, ఇది నిజమేనా? నా ప్రవర్తన కరెక్ట్ ఉందా? దేవుని ఎడల నేను ఎట్లున్నాను? మనుషుల ఎడల నేను ఎట్లున్నాను? మనుషులు ఎదుట గర్వపడుతున్నానా? విర్రవీగుతున్నానా? నా మనసు ఎట్లా ఉంది? నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను? దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఎట్లా ఉన్నాను అని నీకు నీవే ఏం చేసుకోవాలా? ప్రశ్నించుకోవాలా. తర్వాత పరీక్ష చేసుకోవాలా. నెక్స్ట్ మూడవది సరి చేసుకోవాలా. ఈ 3 చేయాలి. ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొర్దెకయి ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు
తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై ఉండి తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అంటే ఇంత మంచి పనులు చేసేవాడు కూడా విమర్శ చేయబడుతూ ఉన్నాడు. కాబట్టి విమర్శలకు ఏం చేయకూడదు, మనం కృంగిపోకూడదు, ప్రశంసలకు పొంగిపోకూడదు. రెండు ప్రమాదమే, గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని బాగా ప్రశంసిస్తే ఎక్కువగా పొంగిపోయినామనుకో, ముందే చెప్తున్నాను, పొంగిపోయిన పాలు ఎక్కడ పోతాయి? పొయ్యి పాలు అవుతాయి. ఎక్కువగా విమర్శలకు కృంగిపోతే ఏమవుతామో, యోబు గ్రంథంలో కృంగిపోతే పైకి కనిపించని ఎముకలు బయటికి పొడుచుకొని వస్తాయి. రెండు ప్రమాదమే. రెండిటిని తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకే ఆయన మనకు ఎటువంటి గుండెనిచ్చినాడంటే, పిరికితనము గల గుండెను దేవుడు మనకి ఇయ్యలేదు. ధైర్యముగా ఉండే, ధైర్యముగా ముందుకు నడుచుకునే శక్తిని దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రతి దానిని ఓర్చుకునే మనసు మనకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి అన్ని విషయంలో మనము దేవుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేస్తూ ముందుకు పోవాలి. చూడండి, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 27వ వచనం. పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు లొంగిపోకూడదు. ఎవరైనా మనల్ని విమర్శిస్తే కూడా మనం ఎట్లుండాలో చూడండి. మొదటి సమూయేలు 10:27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షించగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. ఎవరు? సౌలు గురించి మాట్లాడుతున్నారు జనులు. సౌలు ఎట్టున్నాడు? చోటివాడుగా ఉన్నాడంట. సౌలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. సౌలు రాజుగా ఉన్నాడు. కానీ విమర్శలకు ఎట్టున్నాడు? చోటోళ్ళకు ఉన్నాడు అనమాట. దేనికి? విమర్శలకు చోటివాన్లాగా ఉండాల. చూడండి, పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు, సౌలు రాజు గురించి అనుకుంటున్నాడు, ఈ మనుషుడు మనల్ని ఏం చేస్తాడు, ఈయన ఏమి మనల్ని చేయలేడు అని సౌలు రాజు గురించి అనుకొనుచు, మంచోడు అంటున్నారా? ఏమనుకుంటున్నారు? చెప్పాలా మాట. ఏమనుకుంటున్నారు? పనికి మాలిన వాడు వాళ్ళు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతనిని ఏం చేసినారు? అభిమానించినారు. ఏం చేసినారు? రాజుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతలే ఇడు అని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. ఎట్లున్నాడు? రాజు కూడా చోటేశం వేసుకొని ఉన్నాడు. విమర్శలకు కృంగిపోలే, ధైర్యంగా ఉన్నాడు. దావీదు కూడా వచ్చినప్పుడు ఆ గొల్యాతు 6 అడుగుల 6 మూరల జానెత్తున్నాడు కదా. నా మీదకి ఎవరు వస్తారు రండి యుద్ధానికి అని చెప్పి సవాలు విసిరి ఆడ నిలబడినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఊరోళ్ళందరూ ఆడ నిలబడినారు. దావీదు పోయినప్పుడు ఏమన్నాడు? నువ్వు పొట్టోడివి, నీతో ఏం చేతది, ఈ నుంచి వెళ్ళిపో, నువ్వంతా ఇక్కడ ఏలన చేయడానికి వచ్చినావు, మమ్మల్ని అందరినీ కూడా చిన్నని చేయడానికి వచ్చినారని అతన్ని కించపరిచినా కూడా అతడు ఏం చేయాల? కృంగిపోలే, ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా గురించి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాలే. నేనెంతటి వాడిని, ఈ యుద్ధానికి నన్ను పంపించినోడు ఎవడు? దేవుడు. యుద్ధం నాది కాదు, యెహోవాది అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఆ గొల్యాతును చంపేసినారు. దేంతోనా? ఒక చిన్న గులిక రాయితో చంపేసినారు. చూడండి, అందుకే ప్రశంసలకు ఎక్కువ. ఒకవేళ ఆయనను ప్రశంసించింటే పోతుండే, వెళ్ళిపోతుండే. విమర్శించడం ద్వారానే కసిగా నిలబడినాడా. అందుకే విమర్శకుడు ఉండాలి మన జీవితంలో. ఎక్కువగా విమర్శ చేసే వాళ్ళు ఉంటే అది మంచిదే, ఎదగడానికి మనకు ఉపయోగం. ఒక మనిషిని ఎప్పుడు విమర్శిస్తూ ఉన్నామనుకోండి, ఎవరికైనా ఏదైనా ఒక లోపం ఉందనుకోండి, నీకు టీవీ లేదు, నీకు టీవీ లేదు, నీ ఇంట్లో టీవీ లేదు అని అంటే వానికి ఒక రోజు ఏమొస్తుంది? రోషం వస్తుంది కదా. వీళ్ళు అన్నందుకన్నా ఏం చేస్తాడు?
6 నెలల నుంచి అంటున్నాడు అన్న 7వ నెలనైనా ఏం చేస్తావు నువ్వు? చిన్న దేవకుడు, వాళ్ళ ఇంట్లో ఉన్న దానికంటే ఎక్కువ తెచ్చుకుంటావు. ఎందుకు తెచ్చుకున్నావు? వాళ్ళు విమర్శించినందుకైనా నువ్వు టీవీ తెచ్చుకున్నావు. విమర్శకుడు నిజంగా విమర్శించే వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమించాలి. కొంతమంది నీ ఎదుగుదలను చూసి ఊరికే ఏవేవో చెప్తుంటారు, దాన్ని లెక్క చేయకూడదు, దులుపుకొని పోవాలా. దుమ్ము పడితే ఏం చేస్తాం మనం? అట్టే పోతామా? దులుపుకుంటాం. ఎక్కడిదక్కడ విమర్శలు దులుపుకొని ముందుకు పోవాలా. ప్రశంసలకి పొంగకూడదు, విమర్శలను దులుపుకొని పోవాలా. రెండు ఎప్పుడు తీసి పడేసుకోవాలా. అప్పుడే ఆశీర్వదించబడతాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలా మనల్ని? వెరీ గుడ్ అని దేవుడు అనాల. మనకు మనమే వెరీ గుడ్ అనుకున్నాం అనుకో. ఒక ఆయన చెప్పాం మొన్న, సారు నేను పోయింటి, నాయన నేను పోయింటి అంటాడు. మనకు మనమే పొగుడుకున్నవాడు ఎటువంటివాడు అంటే ఆయన చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమే. మీరు విన్నారా ఇది అని అడిగితే ఏమో మేము వినలే అంటే, ఏమన్నా పొగుడుకుంటున్నారా వాళ్ళు అంటే ఏమో మాకు తెలియదు అంటే, మనకు మనమే పొగుడుకుంటే మన కాళ్ళు మనమే మొక్కుకొని చల్లగా బతుకున్నారు రేళ్ళు అన్నట్టుంటుందంట. ఎవరి కాళ్ళు చాపుకొని ఒక బెంచ్ మీద పెట్టుకొని నీ కాళ్ళు నువ్వే మొక్కుకొని అయినా చల్లగా బతుకున్నట్టంట. నిన్ను నీవు పొగుడుకుంటే అంతే. నిన్ను ఎవరు పొగడాలా? నాకు చాలాసార్లు కొన్నిసార్లు ఆశ్చర్యం అయితే, కొంతమందిని చూస్తే ఎక్కువగా గర్వపడుతుంటారు, కొంతమంది ఎక్కువగా కృంగిపోతుంటారు. ఎప్పుడు ముఖం చూడండి కృంగుదలనే ఉంటుంది. ఏమన్నా చెప్పు మాట్లాడరు, ఊరిక పెదవులు చెప్తుంటారు. పెదవు చెయ్యి వాళ్ళ జీవితం అంతా ఇంతే. ఇంకా కృంగిపోకూడదు, పొంగిపోకూడదు, ఎక్కువ పొంగిపోకూడదు, ఎక్కువగా ఏది వచ్చినా. అందుకే చెరికేది నీ చిత్తమే ప్రభువా. వాడు యుద్ధంలో నేర్పడి నువ్వు పోతే చంపేస్తారు అంటే కూడా ఏమన్నాడు దావీదు? లేదు నేను పోవాల్సిందే, నేను యుద్ధానికి వెళ్ళాలి అంటే కృంగిపోలే, పొంగిపోలే. అతని సమానంగా పోయినాడు. ఆయననే భయపడిపోయినాడు. ఏమన్నాడు? నేనేమైనా కుక్కనా అంటే అంత రాజుని ఒకటేసారి ఏం చేసేసినాడు దావీదు? ఆయననే అంత తక్కువ చేసుకున్నాడు, నేనేమైనా కుక్కనా అని. అంటే దేవుని మాట ఏం చెప్తుంది అంటే, ఎంత గొప్పవాదమైనా కూడా ఈ రెండిటిని మనము బేస్ చేసుకొని పోవాలి. మన జీవితం నేను ముందే చెప్తే, ఈ ప్రపంచం ఎటువంటిది అంటే రంగుల వలయం. నిన్ను అనుకుంటే మునగల చెట్టు ఎక్కిస్తారు, లేదంటే పాతాళానికి ఏం చేయాలని చూస్తారు, తొక్కేస్తారు. అవసరమైతే మునగల చెట్టు కాదు, మునగ చెట్టు అవసరమైతే తొక్కుతారు. కానీ ఎవరు తొక్కాల నిన్ను? కొంతమంది నిన్ను తొక్కుతా అని వాళ్ళే లోపలికి పోతుంటారు. ఎవరు తొక్కాలా? దేవుడు. ఎవరు లేపాలా? దేవుడు లేపాలి. అందుకే దేవుని మాటలో ఏమంటుందంటే, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. మొదటిది ఏం చేయాలంటే, ఎవరైనా విమర్శిస్తే చోటు వేసి వేసుకోవాలా. రెండవది చూడండి, అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ దులుపుకొని పోవాలా. ఏం చేయాలా? దులుపుకొని పోవాలా. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఏమని వాళ్ళు? 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఏం కలిగి ఉన్నాడు? ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు ఎట్లా చెప్తున్నాడు? గట్టిగా యేసే క్రీస్తు అని యూదులకు గట్టిగా దృఢముగా సాక్ష్యం ఇచ్చి వాక్యం చెప్తున్నప్పుడు వారు ఎదురాడి ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే, వాళ్ళు దగ్గరుండి చూసినారు ఆయనని.
ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన మహాశక్తి కార్యాలు అన్ని చూసి ఆయనే గొప్పవాడు అని చాటి చెప్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏం చేసినారు? ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు ఏం చేసినారు? మీరు కూడా ఏం చేయాలా? విమర్శలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దులిపేసుకోండి. అంటే షోటేషన్ వేస్తే ఆల్రెడీగా దులిపేసుకున్నట్టు ఉంటుంది. ఈరోజే నేను ఒక పేపర్లో చూసిన అనుకుంటా, అది గుర్తు రావడం లే. అంటే చోటి వాళ్ళుగా ఉండాలంట. మనిషి ఎదిగినప్పుడు ఎట్లుండాలంట? ఎదిగేటప్పుడు చోటివాడుగా ఉండాలంట. ఎదిగిన తర్వాత మాట్లాడకుండా ఉండాలా. ఎదిగేటప్పుడు చోటివాడుగా ఉండాలా, ఎదిగిన తర్వాత మాట్లాడకుండా ఉండాలి. అంటే అర్థమేమి? ఎదిగేటప్పుడు విమర్శలు వస్తాయి, ఆ విమర్శలకు ఏం చేయాలా? చోటేషన్ వేసుకొని ఉండాలి. ఎదిగిన తర్వాత నోరుని కంట్రోల్ చేసుకోవాలంట. అంటే నోరు మాట్లాడకుండా ఉండాలా. అంటే అప్పుడు చెవులు పని చేయాలా, చెవులు తెరచాలా. ఈ రెండు చేస్తే జీవితంలో ముందుకు పోతాము అని ఒక పేపర్లో చూసినా నేను ఈరోజు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ రెండింటిని కూడా ఎదురాడి ముందుకు పోవాలి. ఈ రెండిటిలో మనం తగ్గిపోతే, పడిపోతే లేలేం. అందుకే ఏమంటారు చూడండి, వారు ఎదురాడి దూషించినప్పుడు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఎదుటి వారిలో చెడు ఉంటే ఎక్కడ చెప్పాలా? ఎదుటి వారిలో చెడు ఉంటే చెవులో చెప్పాలంట, మంచి ఉంటే మైకులో చెప్పాలా. ఎదుటి వారిలో చెడు ఉంటే ఎక్కడ చెప్పాలా? చెవులో చెప్పాలా. మంచి ఉంటే మనమైతే చెడునే మైకులో చెప్తాం, మంచిని షోలో చెప్తాం. బాగా అందంగా ఉన్నావు అనుకో, చెవులో నువ్వు చాలా అందంగా ఉండవు అంటావు. బాగాలేకుంటే నువ్వు నల్లగా ఉండవు, లేకుంటే నువ్వు ఏం బాగలేవు అని చెప్తారు. ఎవరన్నా జ్ఞానవంతులు అనుకో, వెరీ గుడ్, నువ్వు చాలా గొప్పవాడివి, బాగా మంచిగా వాక్యం చెప్పినావు అని చెప్పాం. చెడుని చెవులో చెప్పాలా, మంచిని మైకులో చెప్పాలా. ఇది మనం చేయాల్సింది. కానీ చాలా మంది పని కట్టుకొని వాళ్ళ చెడుని ఎలా చెప్పుకుంటూ తిరుగుతారు, మైక్లో చెప్పుకుంటూ తిరుగుతారు, మంచిని చెవులో చెప్తారు. రివర్స్ అనమాట. కానీ వాళ్ళు మైక్లో చెప్పినా చెవులో చెప్పినా ప్రతి దాన్ని తట్టుకొని ముందుకు పోయేటువంటి శక్తి మనకి ఉండాలా. ఈరోజు అదే నేర్చుకుంటాం మనం. పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కృంగిపోవద్దు. రెండింటిని బేస్ చేసుకొని ముందుకు పోవాలి. చూడండి, వారు ఏం చేసినారు? ఎదురాడి దూషించినప్పుడు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. మీరు ఏమైనా తిట్టుకోండి, నేనైతే క్రీస్తు గురించి చాటి చెప్తాను గట్టిగా వాళ్ళకు వాక్యాన్ని చెప్పినాడు. అపొస్తలుల కార్యము చూడండి 13వ అధ్యాయం 44వ వచనంలో చూసుకున్నట్లయితే, అక్కడ ఉండే వాళ్ళు మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు అడ్డం చెప్పిరి అని ఉంటుంది. చూడండి, యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు ఏం చేస్తున్నారు? దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు చెప్పిన మాటలకు వీళ్ళు ఏం చెప్పినారు? అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు పాత్రులు కాదు, ఇంకా అపాత్రులుగా ఉన్నారు. ఎందుకంటే చెప్పిన మాటలకు మీరు ఏం చేసినారు? అడ్డం చేస్తున్నారు. కాబట్టి మీకు మీరే అపాత్రులు. ఈ లోకంలో చాలా చాలా విమర్శలు వస్తాయి. మీకు ఒక కథ తెలుసో లేదో, ఒక కథను ఏం చేసినాడంట, గాడిదని తీసుకొని నడిపించుకుంటూ మూట గాడిద మీద పెట్టి ఆయన చిన్న కొడుకు నడుచుకుంటూ పోతున్నారట. ఏం పెట్టినారు? గాడిద మీద బట్టల మూట పెట్టినారు. కొడుకు తండ్రి గాడిద మీద పోతుంటే విజయలక్కట ఆయన కనపడి, రైట్ కూడా చిన్న పిల్లగాన్ని నడిపిస్తున్నావు కదరా, ఆయన కూడా మూట మీద పెట్టు, నీదేం పోయేది, నీ గాడిద మోస్తుంది అని చెప్పినారట. అప్పుడు వాడు అనుకున్నట్ట నిజమే కదా అని చెప్పి ఆ పిల్లోని మూట మీద పెట్టి గాడిద మీద పోతూ ఉన్నాడు.
మళ్ళీ ఇంకోటి కనపడినాడు వీళ్ళక్కటోడు. కనబడి ఏం చేసినట్ట, ఒరేయ్ మనిషి అంత పెద్దగా ఉండవు, అంత ఎత్తుండవు, ఆ గాడిద ఆ మూటని పిల్లగాని ఎట్ట మోసేది రా, నీకు బుద్ధిందా, పిల్లగానన్నా దించు మూటనన్నా దించు అన్నాడంట. వాడు ఏం చేసినాడు, పిల్లోని కూర్చోబెట్టి మూట మీద పెట్టుకొని నడుస్తున్నాడంట. ఇంకొకరు కనబడినారు, కనబడి ఒరే ఎంత ఎత్తుక్కోనిరా, గాడిద మూట మోయాలా, నువ్వేమో మూట మోస్తున్నావు పిల్లోని కూర్చోబెట్టినావు అంటే వాడేం చేసినాడు, మూట నాడ వాడేసి ఉత్త పిల్లగాని తీసుకొని పోతున్నట్ట. ఇదేం బాగలేదు అని మరో వాడు కలిసినట్ట, అరే పిల్లగాని ఒక్క నడిపిస్తున్నావు, నువ్వు కూడా ఎక్కువ అన్నాడంట. ఎక్కి పిల్లోడు ఆ మనిషి ఎక్కి గాడిద మీద పోతున్నాడు. ఇంకొకడు ఏం చేసినాడు, ఇంకొకడు ఇంకో మాట అంటే వీడి దిగి కొడుకోకెళ్ళి తండ్రి ఒక గాడిదని ఎత్తుకునిక పోతున్నాడంట. ఎన్నికే ఇద్దరు మనుషులు గాడిదలకు ఆ గాడిద మీద ఎక్కుతున్నారు కదా రా అంటే, ఒరే నిజంగా వాడు చెప్పినది కరెక్టే, మనము ఎక్కేదానికన్నా దాన్నే ఎత్తుకునేది మేలు అని. అంటే విమర్శలు ఎన్నో వస్తాయి, కానీ విమర్శలకు మనం ఏం కాకూడదు, కృంగిపోకూడదు, ప్రశంసలకు పొంగిపోకూడదు. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, మత్సరముతో ప్రజలు నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు ఏం చెప్తూ వచ్చినారు, అడ్డం చెప్పి, అయినా కూడా వాళ్ళు అడ్డాలని దులుపుకొని నిదిలించుకొని వాళ్ళు చేసేటువంటి విమర్శలను తీసేసుకుంటూ ముందుకు పోయినారు. ఎక్కడ పోయినారు, దేవుని రాజ్యంలో వాళ్ళకి స్థానము దొరికేంతగా వాళ్ళు ప్రయాసపడినారు. అందుకే అపోస్తులైన పౌలు గట్టిగా చెప్పినాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము అని. చివరిగా ఒక మాట చదువుకుందాం, యెషయా 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి, యెషయా నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము ఏమైతుందంటే, మనుషుల గర్వము, కొంతమంది గర్వాన్ని బట్టి మనల్ని కించపరుస్తుంటారు, మనల్ని అవహేళన చేస్తుంటారు. అవన్నీ వదిలిపెట్టాలా. ఒకవేళ నిజంగా మనము చేసేది తప్పు అయితే, నిజంగా మనము చేస్తుండేది తప్పు అని వాళ్ళు విమర్శించినప్పుడు, అప్పుడు మనం ఏం చేసుకోవాలా, మనకు మనమే ప్రశ్నించుకోవాలా, పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలి. విమర్శకుడు లేకపోతే మనం ఎదగలేము. విమర్శకుడు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలా, కానీ ఆ విమర్శ సరైన రీతిలో ఉండాలి. అప్పుడే మనము దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, లేదంటే దులిపేసుకొని పోవాలి. దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలి. దేవుని ఎదుట అహంభావమైన మనసు మనం కలిగి ఉండకూడదు. అందుకోసమే సామెతలు 29:23లో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవని గర్వము వానిని ఏం చేస్తుంది, తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎట్లా తగ్గిస్తుంది ఎవని గర్వం వాడిని? మొదట చెప్తే కదా నేను, మనిషి పొడవుగా ఉండి వాకిలి చిన్నగా ఉంటే తగ్గకుండా వస్తే ఒక రోజు నెత్తికి తగిలింది అనుకో, రెండో రోజు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ వాకిలి కాడిపోతే ఎవరు చెప్పకుండా కూడా ఆ ముందు తగిలిన దెబ్బ గుర్తొచ్చి ఏం చేస్తారు, నిజంగా చెప్పండి, అది వస్తుంటేనే తల ఉండిపోతారు. కొంతమంది నేను అడుగుతా, చాలా పల్లెల్లో చూస్తే వాకిలి చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, వాళ్ళు వంగిపోతుంటారు. ఎట్లా బలిపోతారు మీరు అంటే, తగిలి తగిలి వంగిపోయి అలవాటు అయిపోయింది. సాధ్యమైనంత వరకు మన నెత్తికి తగలదు అది, ఎందుకంటే అది అలవాటు అయింది అని. మనం కొత్తగా పోతే ఒక 2 రోజులు ఉంటే 4 సార్లు తగిలించుకొని వస్తాం, 5వ రోజు హుషారవుతాం. అందుకే ఇక్కడ ఏమంటుంది, ఎవని గర్వం వాణిని ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది, వినయ మనస్కుడు ఏం పొందుతాడు, ఘనత పొందును. యెషయా 2:11 చదువుతుంది, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఎట్లా అనగద్రొక్కబడుతుంది? కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొర్దెకై తన జీవితంలో ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్నా కూడా ఆయన ఎట్లా ఉన్నాడంట, అందరిని ప్రేమించినాడు. యూదుడైన, మరొకసారి చూడండి, ఎస్తేరు 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు
తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకు మనమే తగ్గించుకొని మనకు మనమే దేవుని ఎదుట నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మన గురించి చాట చెప్పేవాడుగా ఉంటాడు అని ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన జీవితంలో వచ్చే ప్రతి విమర్శకి నువ్వు కృంగిపోకుండా, ప్రతి ప్రశంసకి నువ్వు పొంగిపోకుండా జాగ్రత్తగా రెండిటిని జ్ఞాపకం చేసుకొని, రెండిటిని బేస్ చేసుకొని ముందుకు పోవాలని వాక్య భాగంలో తెలియజేస్తూ ముగిస్తున్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.